హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిస్ తెలుగిల్లు. ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. అదేంటంటే ఈరోజు నేను ఐకియాకు వెళ్తున్నాను ఫ్రెండ్స్. సో ఇంతకుముందు ఛానల్ స్టార్ట్ చేయకముందు చాలాసార్లు వెళ్ళానండి, 3 times ఏమో వెళ్ళాను. సో ఛానల్ స్టార్ట్ చేసినాక ఫస్ట్ టైము ఐకియా అనేది వెళ్తున్నాను. మన ఛానల్లో కూడా ఐకియా షాపింగ్ ఒక వీడియో అయితే షేర్ చేయాలని ఇలా మన ఛానల్ కోసమే నేను ఐకియా షాపింగ్ అనేది చేశానండి. నేను కూడా చిన్నవి కొన్ని కొన్నాను. మా హౌస్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు కూడా ఒకసారి ఐకియా అయితే వెళ్ళానండి. సో ఐకియా అంటేనే ఐడియా కదా, సో మనం ఎలా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చో మనకు ఈజీగా ఐడియా అనేది వస్తుంది. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయండి ఐటమ్స్ ఏవైనా. సో ఈ ఐకియా షాపింగ్ అనేది చాలామందికి ఐడియా ఉంటుందండి. ఒకవేళ తెలియని వారి కోసం నేను ఇలా డీటెయిల్గా అయితే ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. ఓన్లీ తెలియని వారి కోసమే అండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. పార్కింగ్ అయితే వచ్చేసిందండి. కార్ పార్కింగ్ చేసేసి మేము ఇంకా ఐకియాలోకి ఎంటర్ అయిపోయాము. ఐకియాలోకి ఎంటర్ అవ్వగానే ఇలా ఆనియన్ది ఒక బాస్కెట్ కనిపించిందండి. ఆనియన్ సెట్ అయితే సేల్ చేయరండి, ఓన్లీ బాస్కెటే. సో మనకు ఐడియా ఇవ్వడానికి ఇలా వాళ్ళు ఆర్గనైజ్ చేసి చూపించారు. సో ఇది ఒక హాల్ సెటప్ అండి. ఇందులో వార్డ్రోబ్స్ కానీ, ఒక డైనింగ్ టేబుల్ కానీ, చైర్స్, ఇలా ఎవ్రీథింగ్ మనకు ఎలా సెట్ చేసుకోవాలో, ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో మనకు క్లియర్ కట్గా కనిపిస్తుందండి. సో మనకు ఈజీగా ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. ఇది ఒక రీడింగ్ టేబుల్, దానిపైన బుక్స్ ఉన్నాయి. అలాగే ల్యాంప్ ఉంది. ల్యాంప్కి అయితే ప్రైస్ ట్యాగ్ ఉంటుందండి, బుక్స్ అయితే సేల్ చేయరు. మనకు ఒక ఐడియా కోసం అలా సెట్ చేసి పెట్టారు. ఇది ఒక కిచెన్ సెటప్. ఇందులో ఇక్కడ సింక్, ఆ ట్యాపు చాలా బాగుందండి. చాలా ఇన్నోవేటివ్గా ఉంటవి ఇందులో ఐటమ్స్ అన్నీ. ఇది ఒక కిడ్స్ బెడ్రూమ్ లాగా అరేంజ్ చేశారండి. మేము సండే వెళ్ళినందుకు జనాలు అయితే చాలామంది ఉన్నారండి. సో మాకైతే సండేనే పాసిబుల్ అవుతుంది. సరే ఎలాగైనా వెళ్ళి ఒక వీడియో అయితే షూట్ చేయాలి అని అనుకున్నామండి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వార్డ్రోబ్స్ ఉన్నాయండి. సో మనము హౌస్ అనేది ప్లెయిన్గా కన్స్ట్రక్షన్ చేసుకొని ఇలా రెడీమేడ్ వార్డ్రోబ్స్ అయితే మనము సెట్ చేసుకోవచ్చు అండి. కాకపోతే కొంచెం కాస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడైతే నాకు ఈ వార్డ్రోబ్ అయితే చాలా బాగా నచ్చిందండి. విత్ విండో లాగా ఇచ్చేశారు. సో మనము విండో ఉన్న దగ్గర మనము ఆ వార్డ్రోబ్ అనేది సెట్ చేసుకోవాలి. ఇంకా వీడియోను మ్యూజిక్ వింటూ చూసేసేయండి ఫ్రెండ్స్.
ఇవంతా కిడ్స్ సెక్షన్ అండి. బెడ్, సోఫాసు, ఈ చిన్న సోఫా చాలా బాగుంది. అలాగే చిన్న చిన్న చైర్స్, చిన్న టేబుల్స్ ఇలా మొత్తం ఉన్నాయండి. ఇవి స్ప్రింగ్ మ్యాట్రసెస్ అండి. ఇందులో స్ప్రింగ్ ఉంటుంది, అలాగే 2 సైడ్స్ ఫోమ్ అనేది ఉంటుంది. రెగ్యులర్గా వాడే మ్యాట్రసెస్ అయితే మనము పైది కిందికి, కిందిది పైకి ఇలా మార్చుకుంటూ ఉంటాం కదండి అప్పుడప్పుడు. సో ఈ స్ప్రింగ్ మ్యాట్రసెస్ అయితే అలా చేయని అవసరం లేదు. మన దివానా సైజు సెట్ నుంచి కింగ్ సైజు వరకు ఉన్నాయండి సైజెస్ అయితే. ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్స్ అయితే ఉన్నాయండి. అలాగే ల్యాంప్స్ కూడా ఉన్నాయి. ఫైనల్గా బిల్లింగ్ ఏరియాకి వచ్చేసామండి. ఇంకా ఐకియా షాపింగ్ అయితే అయిపోతుందండి. సో ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో ఇది వచ్చేసి అందరికీ తెలిసిందండి, దుర్గం చెరువు పైన ఉండే రోప్ బ్రిడ్జ్. సో నైట్ టైం చాలా కలర్ఫుల్గా ఉంటుంది. సో అందుకే ఇలా షూట్ చేశాను. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.